హాయ్ వీవర్స్, సోషల్ మీడియా మిత్రులందరికీ కలర్ఫుల్ ఫెస్టివల్ హోలీ శుభాకాంక్షలు. నా ఛానల్ పేరు VRX77 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. హోలీ ఫెస్టివల్, హోలీ అనేది ఒక కలర్ఫుల్ ఫెస్టివల్. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి పండగ హోలీ పండగ. మరి ఈ ప్రభుత్వాలకి, పోలీసులకి మన హిందువుల పండుగలు వచ్చినప్పుడే లా అండ్ ఆర్డర్ గుర్తొస్తుంది. విషయం ఏంటంటే హైదరాబాద్ లోపల మధ్యాహ్నము 12 గంటల వరకే ఈ హోలీ ఫెస్టివల్ను జరుపుకోవాలని చెప్పేసి మరి పోలీసు శాఖ వారు మరి హుకుం జారీ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే మన పండుగలు జరుపుకోవడానికి కూడా వీళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలంట. మరి అదే రంజాన్ మాసం లోపల 30-35 రోజులు రాత్రి పగళ్ళు నైట్ 2 గంటలకు 3 గంటలకు కూడా మరి హోటల్స్ అవన్నీ ఓపెన్ చేసి ఉంటాయి. అంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ వీళ్ళకు గుర్తుకు రాదా? కేవలం హిందువుల పండుగ వచ్చినప్పుడే కాంట్రవర్సీని స్టార్ట్ చేస్తారు. అంటే హిందువులు అంతా అరాచకంగా ఉన్నారా? వాళ్ళ ఫెస్టివల్స్ చేసుకోకుండా ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారా అని ఈ విధంగా హుకుంలు జారీ చేస్తారా? మధ్యాహ్నం 12 గంటల వరకే పండుగ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం ఎంతవరకు ఇది ఎట్లా గుర్తొస్తుందంటే ఏదో నిజాం పరిపాలనలో ఉన్నట్టు, ఔరంగజేబు కాలంలో జిజియా పన్ను చెల్లించినట్టు మన పండుగలు మనము స్వేచ్ఛగా చేసుకోవడానికి కూడా వీలు లేకుండా వీళ్ళ యొక్క పర్మిషన్ చేసుకోవాలి. ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళది? మన పండుగ చేసుకోవడానికి కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలా? 12 గంటల వరకే పండుగ చేసుకోవాలంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు మనం హిందూ దేశం లోపల నివసిస్తున్నామా, లేకపోతే ఏదైనా పక్క ముస్లిం కంట్రీస్ లోపల, ఇస్లామిక్ దేశాల లోపల నివసిస్తున్నామా? సమాజం లోపల హిందువుల పండుగల ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎట్లా ఆర్థిక పరిపుష్టి అనేది జరుగుతుంది. హిందూ పండుగలకి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ప్రతి పండగ నేను వరుసగా చెప్తా. సమాజం లోపల ఉన్నటువంటి 100% లోపల 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. మిగతా వాళ్ళంతా వ్యవసాయ రంగమో లేకపోతే అసంఘటిత రంగాల్లో కూడా పని చేసుకొని బతకాలి. ఈ పండుగలు సమాజానికి ఆర్థిక పరిపుష్టిని చేకూరుస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు హోలీ పండుగ తీసుకోండి. హోలీ పండుగ యొక్క రంగులు అనేది దానికి సంబంధించిన వస్తువులు అన్ని మతాల వారు అమ్ముతారు. మరి హిందువులు ఏమన్నా వేరే మతాల వారు అమ్ముతారని చెప్పేసి వాళ్ళ దగ్గర కొనడం మానేసి హోలీ పండుగ జరుపుకోవడం మానేస్తున్నారా? కాదు కదా. హోలీ పండుగ సంక్రాంతి వస్తే కైట్స్ ఫెస్టివల్, మాంజలు, పతంగులు, దారాలు ఇతర మతస్థుల వారే ఎక్కువగా ఈ పండుగ ద్వారా లాభాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారు. అట్లా హిందువులు ఏమైనా ప్రశ్నించారా? పండగ ఎవరిది? మా పండగ మేమే చేసుకోవాలి, మా వాళ్ళ దగ్గర కొనాలని చెప్పేసి ఏమైనా రూల్ ఉందా? అట్లా లేదు కదా. మేము అలా ఆలోచన చేయం కదా. ఎందుకంటే సెక్యులర్ భావాలన్నటువంటి వ్యక్తులం కాబట్టి మా యొక్క దౌర్భాగ్యం. ప్రతి పండగ సమాజాన్ని ఇప్పుడు శివరాత్రి పండుగ వస్తే పళ్ళు, పూలు, కొబ్బరికాయలు ఇవి కూడా ఇతర మత క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇతర మతస్థుల వారు కూడా అమ్ముతారు. అమ్మి వాళ్ళ జీవనం సాగించుకుంటారు. మేము దానికి ఏమైనా క్వశ్చన్ చేస్తున్నామా? మరి మా పైన ఎందుకు ఇన్ని ఆంక్షలు? ప్రతి హిందూ పండగకు ఏదో కాంట్రవర్సీ. ఆ బాలీవుడ్లో అంటది ఒక ఆమె, పటాకే మత్ పోడ్నా. మరి న్యూ ఇయర్ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల లోపల బాణాసంచ కాలుస్తారు. అప్పుడు శబ్ద కాలుష్యం లేదు, వాయు కాలుష్యం లేదు. కేవలం దీపావళి టైం లోపలనే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం. ప్రతి పండుగను కాంట్రవర్సీ చేస్తున్నారు ఈ మధ్య. కాబట్టి హిందువులు మన పండుగల్ని ఖచ్చితంగా నిబద్ధతతోని 100% పండుగల్ని మొత్తం అందరం ఖచ్చితంగా జరుపుకోవాలి. వీళ్ళందరి మొహాలు పగిలే విధంగా అన్ని పండుగల ఫెస్టివల్స్ని మనం జరుపుకోవాలి. ఎందుకంటే మన పండుగల మీద వీళ్ళు ఆధారపడి జీవనాభివృద్ధి పొందుతున్నారు. ప్రతి పండుగ, ఏ పండుగ తీసుకోండి, ప్రతి పండుగ కూడా మార్కెట్కు ముడిపడి ఉంది. సంక్రాంతి, దీపావళి, రాఖీ పౌర్ణమి, హోలీ ఫెస్టివల్, దసరా, ఇంత పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉన్నాయి. సమాజానికి లక్షల కోట్ల రూపాయలు అందిస్తున్నాయి, ఆర్థిక పరిపుష్టి అందిస్తున్నాయి. కుల మతాలకు అతీతంగా ప్రపంచంలో ఎవరైనా ఏ మతమైనా మంచి మతము, ధర్మం ఉన్నటువంటి మతము, నిజాయితీ ఉన్నటువంటి మతము, ఆ కులం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మమే, సనాతన హిందూ ధర్మం మాత్రమే. మనము మన దేశం లోపల ఇంత ఇతర మతస్థుల వారిని కూడా ఉండే విధంగా మన దేశం లోపల అవకాశం కల్పిస్తున్నామంటే అది మన యొక్క మంచి ఉద్దేశం. అది ఇతర ముస్లిం మతాల్లో వేరే మతస్థులకు ఎవరికి కూడా ఇంత స్వేచ్ఛ ఉండదు. పాకిస్తాన్లో ఉన్న హిందువులకు ఓటు హక్కు లేదు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు కూడా ఎలాంటి రైట్స్ లేవు. రీసెంట్గా చూసినాం కదా,
ఇస్కాన్ టెంపుల్ పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి దేశద్రోహం కేసు కింద ఇస్కాన్ భక్తులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మత ప్రాతిపదికంగా వాళ్ళు మతం గురించి మతం హోడ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తారు. హిందువులు ఎప్పుడు ఈ విధంగా ఆలోచన చేయరు. ఇప్పుడు ఫెస్టివల్ సంగతి నేను హైదరాబాద్ జరిగిన సంఘటన విషయంలో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. హిందూ పండుగలపైన ఇతరుల యొక్క ఆజమాయిషి ఏంటి? 12 గంటల వరకే పండుగను ఎందుకు చేసుకోవాలి? రోజంతా పండగ చేసుకుంటాం కదా, పండగను ఎందుకు మధ్యాహ్నం వరకు చేసుకోవాలి? హిందువులు పండుగలు చేసుకునే విషయంలో కూడా ప్రభుత్వం యొక్క జోక్యము, అధికారుల యొక్క జోక్యము, లా అండ్ ఆర్డర్ వాళ్ళ యొక్క జోక్యం, పోలీస్ వాళ్ళ జోక్యం పనికిరాదు. హిందువులు పండుగలు స్వేచ్ఛగా చేసుకోవాలి.